సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. సో నేను మీ నాగరాజ్ అన్నమాట. ఓకేనా. సో ఈరోజు వచ్చేసి మనకు గొర్రెలకు ఏదైతే చేతబడి చేస్తారు కదా, సో దానికైతే మందు తెలుసుకుందాము. సో ముందుగా అయితే మనం మందు చూసేద్దాము. సో చూస్తున్నారు కదా, సో ఇదన్నమాట. మంచిగా అబ్జర్వ్ చేసుకొని చూడండి అనమాట. సో మీకు అర్థం కాకుంటే వీడియోని ఆపి మరి చూడండి. ఓకేనా. సో దీని పేరు నోట్ ద్వారా చెప్పొద్దు కాబట్టి సో ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. సో దీని పేరు కూడా ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో మీకు అర్థం కాకుంటే వీడియో అనేది ఆపి చూడండి. ఓకేనా. సో చూసారనుకోండి మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఏ చెట్టు ఏం కథ అనేసి. ఓకేనా. దీనికి గీసుంటే అయితే ఎర్రటి ఇత్తులు అయితే ఉంటాయి. ఓకేనా. సో చూసే ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. సో దీని పేరు కూడా ఇక్కడ రాస్తాను చూడండి. సో ఈ యొక్క 3 తీగలు ఏం చేసుకోవాలంటే మనకు ఏదైతే బయట వాళ్ళు ఏది చేసినా కానీ, మనకు మంత్రం చేసినా ఏది చేసినా మనకు ఎవరైనా కానీ మన కన్ను డిస్టిక్ అన్నిటికీ పనిచేస్తాయి అన్నమాట 3 తీగలు. ఓకేనా. సో ఇవి మనకు ఆదివారం నాడు ఏదైతే అమావాస్య ఉంటుందో ఆ రోజైతే తెచ్చుకోవాలి. సో అమావాస్య నాడు మాత్రమే తెచ్చుకోవాలి. సో ఆదివారం రోజున. ఓకేనా. సో మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ అడగండి, నేను అన్నిటికీ రిప్లై ఇస్తాను. సో తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ముందుగా వీటిని అన్నిటినీ కలిపి ఏదైతే తెల్లగల్లు మీకు గుర్తే కదా. సో తాటిగల్లు కావచ్చు, ఈతగల్లు కావచ్చు. ముఖ్యంగా అయితే నన్ను అడిగితే తాటిగల్లు అయితే బెస్ట్. ఓకేనా. సో తాటిగల్లు తీసుకొచ్చి అందులో కలపండి అనమాట. ఓకేనా. సో తాటిగల్లు ఇవి మంచిగా మిక్సింగ్ చేసుకొని అదే దంచి అందులో కలపండి. సో తాటిగల్పులో కలిపినాక ఏం చేస్తారంటే మనం ఏదైతే గొర్రె కొట్టం కాడ సాయంత్రం పొద్దున్న దాకా మేసినాక సాయంత్రం వస్తాయి కదా. సో సాయంత్రం వచ్చినాక మనకు అదే ఆదివారం రోజున మాత్రమే చల్లాలి, వేరే రోజు కాదండి. ఓకేనా. సో ఆదివారం రోజునే మనము గొర్రెలకు పొద్దుల కావచ్చు, సాయంత్రం కావచ్చు, అంటే ఈ మధ్యలో పగడికి ఉంటాయి కాబట్టి సో మీకు వీలైన అప్పుడు అయితే చేసుకోవచ్చు. సో మీకు మంది చూస్తారు ఏమని అనుకుంటారంటే ఏం పర్లేదు. సో అది మీ యొక్క పని మీరు చేసుకోవాలి. నేనైతే చూడండి పట్టపగలైతే చల్లుతున్నాను. ఒక 8-9 సుమారులు అయితే చల్లుతున్నాను. సో మన కాడైతే ఎవరు ఏమనేటోళ్ళు లేడు నన్ను, ఎందుకంటే నా గురించి అందరికీ తెలిసిందే నాయ. ఓకేనా. సో మీరైతే భయపడితేగిన రాత్రికిన ఒక 8 సుమారులు అయితే చల్లుకోండి. ఓకేనా. సో ఈ విధంగా గొర్రెల మీద చల్లారనుకోండి, సో మన ఎవరి కంటి చూపు తాకినా ఎవరు ఏం పీకలేరు అనమాట. ఒక విషయంలో చెప్పాలంటే ఎవరు ఏం పీకలేరు. ఓకేనా. సో ఇలాంటి మంచి వీడియోల కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. సో మీకు ఇప్పుడు కాకుండా ఇళ్ళ కాలంలో ఎప్పుడైతే ఒకసారి పనిచేస్తాయి. ఓకేనా.